మధుమేహ వ్యాధికి మారేడు దళం, ఒక మారేడు దళం, ఒక తులసి దళం, అది 3 ఆకులదే, 2 మెత్తగా నూరి ఒక మాత్ర అన్నమాట. ఇది మనం ఆ మాత్రలు చేసి ఆరబెట్టి ఉంచుకోవచ్చు. మనం రోజు పొద్దున్నే 2 మాత్రలు ఒక 40 రోజులు వాడామనుకోండి, మధుమేహం కంట్రోల్ అయిపోతుంది. 2 మధుమేహం వల్ల శరీరంలో నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతున్నట్టు, నరాల బలహీనత, నరాలు అంటే నర్వ్ సిస్టమ్ పాడైపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల మనకి కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు, అలాగే కాళ్ళు మంటలు ఇలాంటివి వస్తాయన్నమాట. అందుకేంటంటే ఎప్పుడు మనకి మోడర్న్ సిస్టంలో నర్వ్ సిస్టమ్ కాపాడే మందులు లేవు. కాపాడాలంటే ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి ఇలాంటివే ఆ మధుమేహం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లని, కిడ్నీలని, కంటిని కాపాడుతూ ఉంటున్నాయి. అందులో ప్రధానంగా మారేడు, తులసి దళం 2 కానీ మనం తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత పరిష్కారం అన్నమాట. మనకేంటంటే ఒక మొక్క కొన్ని వందల రకాలుగా ఉపయోగపడుతుంది. దాని అనుపానాలు మార్చుకొలిది దాని ప్రాపర్టీస్ మారిపోతుంటాయి, మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. అలాగే మారేడు చెట్టు మధుమేహాన్ని ఎలా నివారించగలదో బీపీ, బ్లడ్ ప్రెషర్, బీపీని కూడా తగ్గిస్తామన్నమాట. అది సింపుల్ ఏంటంటే దీనికి మధుమేహానికేమో మారేడు, తులసి దళం కలిపాం, అది మధుమేహాన్ని పనిచేసింది, అంటే ప్యాంక్రియాస్ మీద పనిచేసింది వెళ్ళి. అదే మారేడుకి సుగంధి పాలు కలిపామనుకోండి, బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది అనమాట, బీపీ ఒత్తిడి తగ్గిస్తామన్నమాట. తగ్గించి బీపీ నార్మల్గా ఉంటుంది. దానికి ఏంటంటే ఫార్ములా, మారేడు ఆకుల పొడి 50 గ్రాములు, సుగంధి పాల వేళ్ళ పొడి 50 గ్రాములు కలిపేసి మిక్స్ చేసి పొద్దున్నే 1 గ్రాము పొడి తేనెలో కానీ లేదా మంచినీళ్ళతో కానీ రోజు పొద్దున్నే వేసుకుని ఒక 40 రోజులు వేసుకున్నారనుకోండి, బీపీ కంట్రోల్ అయిపోతుంది. మారేడు దళం అంటే మారేడు చెట్టు గాలి మనకి ఎన్ని రకాల ఉపయోగాలంటే బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది, అంటువ్యాధులు రాకుండా చేస్తుంది, అలాగే పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అంటే మారేడు చెట్టు కింద కూర్చుంటే పిత్తం బ్యాలెన్స్ అంటే శరీరంలో వేడి తగ్గుద్ది అనమాట. పిత్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి, నెమ్మలిస్తాయి. అలాగే మనం రసం ఏదన్నా చారు కాసుకుంటున్నాం అనుకోండి, టమోటా రసమో లేకపోతే రసమో నిమ్మకాయ రసమో ఏదో రసం పెట్టుకుంటాం కదా, ఆ రసం పెట్టేటప్పుడు ఒక మారేడు దళం ఆ రసంలో మరిగినప్పుడు వేసి ఆ రసం తీసుకుంటే పిత్తం బ్యాలెన్స్ అవుద్ది అనమాట, వేడి తగ్గి ఫ్రీ మోషన్ అవుద్ది అనమాట. అలాగే పొట్టలో నులుపురుగులు పోతాయి అన్నమాట, డివార్మింగ్. అలా వారానికి ఒకసారి రసంలో మారేడు దళం వేసి రసం తీసుకుంటే అందరూ స్టమక్, పొట్టంతా క్లీన్ అయిపోద్ది అనమాట, పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా పోద్ది అనమాట. అపామార్గ అంటే ఉత్తరే అనమాట. అపామార్గాన్ని ఎందుకంటారంటే ఇది శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తామన్నమాట, అంత డీప్గా వెళ్ళి పనిచేస్తామన్నమాట. ఇది మనం ఔషధంగా వాడితే శరీరంలో ఎక్కడ మూల ఉన్న ఆ వ్యాధిని నయం చేయగలుగుతాం. అందుకని అపామార్గ అని పిలుస్తారు. అపామార్గ పత్రం అంటే ఉత్తరే అనమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, మనకి దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఔషధ ఉపయోగాలు ఏంటంటే ఆయాసం, ఆస్తమా ఉందనుకోండి, దగ్గు, జలుబు, కఫం, ఆయాసానికి ఈ ఉత్తరేని సమూలం అంటే వేరు, కాండం, పువ్వు, ఆకు అన్నీ కలిపి మొత్తం మొక్కంతా చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి పొడి చేసేస్తే అది సమూలం అంటామన్నమాట. ఆ పొడిని మెత్తటి పూర్ణ చేసుకుని అరకప్పు వేడి నీళ్ళలో చిటికెడు అపామార్గ పొడి కలుపుకొని రోజు తాగారనుకోండి, జలుబు, దగ్గు, ఆస్తమా, సో ఇది కొంతకాలం వాడితే అవన్నీ పోతాయి అన్నమాట. జీవితాంతం మందులు వాడక్కర్లేదు. ఒక 6 నెలలు, సంవత్సరం వాడేశారనుకోండి, ఎందుకంటే ఆస్తమా అనేది చాలా దీర్ఘకాల వ్యాధి, అది ఒక పట్టం తగ్గదు. చిటికెడు పొడి, అలాగే ఈ ఉత్తరైన పొడి 50 గ్రాములు పటికి బెల్లం కలిపేసి ఉంచుకోండి. ఓ చిటికెడు పొడి రోజు గోరువెచ్చని నీళ్ళు వేసి తాగితే ఆస్తమా శాశ్వతంగా పోద్ది అన్నమాట. మామూలుగా మనకేంటంటే సుఖ ప్రసవం అంటే నార్మల్ డెలివరీ అవడం కోసం ఇప్పుడంటే సర్జరీస్ వచ్చాయి. 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మనకు సర్జరీస్ చూసాం. మరి అంతకుముందు ఒక్కొక్కరు 5గురిని, 10 మందిని, 11 మంది కన్నా, 15 మంది కన్నా రోజులు ఉన్నాయి. 10 మంది, 15 మంది కానివారు. వాళ్ళకి మరి ఎక్కడ ఆపరేషన్ లేకుండా అందరూ ఇళ్లలోనే డెలివరీస్ చేసుకునేవారు. చేయడానికి అంటే అలా నార్మల్ డెలివరీ అవడానికి ఈ మంత్రసాలలో వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ సుఖప్రసవం అవడం కోసం ఎన్నో టెక్నిక్స్, ఎన్నో చుట్టూ ఉండే మొక్కలతోనూ, ఇంట్లో ఉండే వాటితోనూ, వంటింట్లో ఉండే వాటితోనూ వాళ్ళు చాలా ముందే ప్రిపేర్డ్గా నార్మల్ డెలివరీ అవడానికి చాలా ప్రిపరేషన్ ఉండేది అన్నమాట, సింపుల్గా అయిపోవడం కోసం. అలా ఎందుకంటే అప్పట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు అనమాట. అలా నార్మల్ డెలివరీ అవడానికి పూర్వం ఏం చేసేవారంటే దీని వేరు ఒక వారం ముందు నుంచి మొలక కట్టేవారు అనమాట. కడితే నార్మల్ డెలివరీ అయిపోయేది. లేదా దీని వేరు పొడి చేసి ఉంచుకొని ఓ చిటికెడు పొడి రోజు తేనెతో నాకు ఇచ్చేవారు అనమాట. నాకు ఇస్తే ఒక
నెలలు నిండాక నాకు ఇచ్చేవారు, నాకు ఇస్తే నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వేసుకోవచ్చు, ఇదేం సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏముండదు. కాకపోతే మీరు ఫ్రెష్ది సంపాదించి వేసుకోవాలి. అంటే మీరు సొంతంగా సంపాదించి మన ఫ్రెష్గా వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, సుఖప్రసవం అవుతుంది. లేదా ప్రసవం అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఆపరేషన్ దాకా సిజేరియన్ దాకా వెళ్ళిపోకుండా నార్మల్ డెలివరీ అయిపోద్ది అనమాట. అలా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తామండి. లేదనుకోండి ఇది కట్టుకోవచ్చు, మొలకో కాలుకో లేకపోతే ఎక్కడో బాడీకి టచ్ అవ్వాలంతే. టచ్ అయితే డెలివరీ నార్మల్ డెలివరీ అయిపోద్ది అనమాట. ఇది చాలా డౌట్ ఉంటుంది, ఎప్పుడు కట్టాలి, ఫస్ట్ నుంచి కట్టాలా, ఎన్ని రోజులు కట్టాలి అని ఉంటుంది మీకు డౌట్లు. అది ఎండిదా పచ్చిదా అని. ఉత్తరేణి మామూలుగా ఏంటంటే ఆదివారం రోజు తీసిన ఉత్తరేణి, లేదా గ్రహణం రోజు, లేదా ఆదివారం అమావాస్య అలాంటి ఇంకా మంచిది. లేదా కనీసం ఆదివారం రోజు తీసిన ఉత్తరేణి ఎండబెట్టి దాచుకొని డెలివరీ డేట్ ఇస్తారు. ఇప్పుడు అందరూ ముందు మీకు ఇచ్చినప్పుడు ఒక 10 రోజుల ముందు ఒక వారం రోజులు కట్టండి, కట్టేసి ఇస్తే నార్మల్ డెలివరీ అయిపోతాం.